గదిలో ఈ 7 వస్తువులు ఉన్నాయా? అయితే మీ ఇంటి అదృష్టం తగ్గిపోవచ్చు. మన ఇంట్లో పూజ గది చాలా పవిత్రమైన స్థలం. అక్కడ మనం దేవుణ్ణి పూజించి మనసుకు శాంతిని పొందుతాం. కానీ చాలామంది తెలియక కొన్ని వస్తువులు పూజ గదిలో ఉంచుతుంటారు. అవి ఉంచడం మంచిది కాదని పెద్దలు చెబుతారు. మిస్టేక్ నెంబర్ 1, విరిగిన విగ్రహాలు ఉంచడం. విరిగిన లేదా చిట్లిన దేవుని విగ్రహాలు పూజ గదిలో ఉంచకూడదు. అవి పవిత్రత కోల్పోతాయని నమ్మకం. మిస్టేక్ నెంబర్ 2, పాత మరియు పాడైన దేవుని ఫోటోలు. చినిగిపోయిన లేదా పాత దేవుని ఫోటోలు పూజ గదిలో పెట్టకూడదు. ఫోటోలు శుభ్రంగా ఉండాలి. మిస్టేక్ నెంబర్ 3, ఎండిపోయిన పూలు ఉంచడం. దేవుడికి సమర్పించిన పూలు ఎండిపోయిన తర్వాత వెంటనే తీసేయాలి. ప్రతిరోజు ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టడం మంచిది. మిస్టేక్ నెంబర్ 4, పూజ గదిని శుభ్రంగా ఉంచకపోవడం. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ధూళి లేదా మురికి ఉండకూడదు. మిస్టేక్ నెంబర్ 5, చాలా ఎక్కువ విగ్రహాలు ఉంచడం. పూజ గదిలో చాలా ఎక్కువ దేవతల విగ్రహాలు పెట్టడం మంచిది కాదని కొందరు చెబుతారు. కొద్దిగా మాత్రమే ఉంచడం మంచిది. మిస్టేక్ నెంబర్ 6, పూజ గదిలో ఇతర వస్తువులు ఉంచడం. పూజ గది దేవుడి కోసం మాత్రమే ఉండాలి. అవసరం లేని వస్తువులు అక్కడ పెట్టకూడదు. మిస్టేక్ నెంబర్ 7, పూజ గదిలో సరైన వెలుతురు లేకపోవడం. పూజ గది పూర్తిగా చీకటిగా ఉండకూడదు. దీపం వెలిగించడం ద్వారా పవిత్ర వాతావరణం ఏర్పడుతుంది. పూజ గది పవిత్రమైన స్థలం కాబట్టి అక్కడ శుభ్రత, ప్రశాంతత ఉండాలి. మీ ఇంటి పూజ గదిలో కూడా ఇలాంటి తప్పులు ఉన్నాయా? ఉంటే కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.